గట్టు చింకీకి పనిష్మెంట్ ఇచ్చారు. గట్టు ఇంకా చింకీ స్కూల్కి రెడీ అయ్యి గదిలో నుండి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళకి కిచెన్లో నుండి మంచి వాసన వస్తుంటుంది. వావ్, ఎంత మంచి వాసన వస్తుంది కదా చింకీ. అమ్మ మన కోసం ఏదో స్పెషల్ టిఫిన్ చేస్తున్నట్లుగా ఉంది, అవునా? పద వెళ్ళి చూద్దాం గట్టు, అమ్మ ఏం చేసిందా అనేది. గట్టు చింకీ త్వరగా కిచెన్లోకి వెళ్ళి చూస్తారు. అమ్మా, మీరు టిఫిన్కి ఏం చేస్తున్నారు? గట్టు టిఫిన్కైతే ఉప్మా ఇంకా వేడివేడి పాలున్నాయి. ఏంటి? కానీ ఇంత మంచి వాసన ఉప్మాకి అయితే రాదు. మాకనిపించింది మీరు ఏదైనా స్పెషల్ డిష్ చేస్తున్నారని. చింకీ, స్పెషల్ అయితే టిఫిన్ కాదు, ఆ స్పెషల్ అయితే మీ లంచ్లో ఉంటుంది. ఎందుకంటే నేను మీ లంచ్ బాక్స్ కోసం బిర్యానీ రెడీ చేస్తున్నాను. బిర్యానీ అనే మాట విన్న వెంటనే గట్టు చింకీ ఆనందంతో గంతులు వేస్తారు. ఏంటి? బిర్యానీ? యమ్మీ! అయితే లంచ్ లో చాలా మజా వస్తుంది. అమ్మా, నాకిప్పుడు కొంచెం టేస్ట్ చూపించండి. లేదు, అస్సలు కాదు. ఈ బిర్యానీని మీరు లంచ్లో మాత్రమే ఓపెన్ చేయాలి, అంతకు ముందు కానే కాదు. ఓకే అమ్మా. గట్టు ఇంకా చింకీ వాళ్ళ టిఫిన్ బాక్స్ బ్యాగ్ లో పెట్టుకుంటారు. ఇంకా టిఫిన్ చేస్తారు. తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్ మొదలవడానికి ముందు వాళ్ళు గుడ్డి, హరి, బంటితో ఇలా చెప్తారు. మిత్రులారా, ఈరోజు అమ్మ లంచ్కి బిర్యానీ పెట్టింది. హా, ఉదయం కిచెన్ లో చాలా మంచి స్మెల్ వచ్చింది. ఏంటి? నిజంగానా? అయితే త్వరగా లంచ్ బ్రేక్ వస్తే బాగుంటుంది, మజా వస్తుంది. అరే, నేనైతే లంచ్ బ్రేక్ వరకు ఆగలేనురా. మనం లంచ్ బ్రేక్ కన్నా ముందే లంచ్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి, క్లాస్ మధ్యలోనా? లేదు, ఇది మంచి ఐడియా కాదు. ఒకవేళ మనం దొరికేశామంటే పనిష్మెంట్ ఇస్తారు. కానీ చింకీ, ఈ ఐడియా అయితే బానే ఉంది కదా. కానీ ఫస్ట్ ఇంకా సెకండ్ క్లాస్ మ్యాథ్స్ ఇంకా జియోగ్రఫీ వారిది. వాళ్ళు చాలా స్ట్రిక్ట్. ఒకవేళ వాళ్ళు మనల్ని పట్టుకున్నారంటే ఇంకా అంతే. అయితే థర్డ్ క్లాస్లోని అయితే మేడం మనందరి ముందు నిలబడి మనతో చదివిస్తుంది కదా. అవును బంటి, ఇదైతే మంచి ఐడియానే. అయితే ఈ థర్డ్ పీరియడ్లోని లంచ్ బాక్స్ డన్. ఇంకేముంది, పిల్లలందరూ థర్డ్ పీరియడ్ కోసం ఎదురు చూస్తుంటారు. బెల్ మోగిన వెంటనే పిల్లలందరూ వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చుంటారు. గట్టో చింకీ, లంచ్ బాక్స్ మా దగ్గర పెట్టండి, నేను ఓపెన్ చేస్తాను. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరికి పాస్ చేద్దాం, ఏమంటారు? నా దగ్గర పెట్టండి, సరేనా? సరే. క్లాస్ స్టార్ట్ అయిన కాసేపటి తర్వాత బంటి మెల్లిగా టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. వావ్, ఎంత మంచి వాసన వస్తుంది. బంటి మెల్లిగా బెంచ్ కిందకు వెళ్లి టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి ఒక బైట్ తిని పైకి వేస్తాడు. బాక్స్ మూసేసి ఇంకా బుక్ అడ్డం పెట్టుకుని మెల్లిగా నమిలి మింగేస్తాడు. వావ్, ఎంత రుచిగా ఉందో. ఆంటీ చాలా మంచిగా బిర్యానీ చేసింది. అరే బంటి, నువ్వొక్కడివే తింటావా? ఇటు కూడా పాస్ చేయి. తీసుకో. బంటి మెల్లిగా టేబుల్ కింద నుండి గుడ్డీకి టిఫిన్ పాస్ చేస్తాడు. ఓహో, బిర్యానీ నేను తింటాను. మంటి, నువ్వా? ఈ బిర్యానీ నీకోసం కాదు, ఇలా ఇవ్వు. అరే, బిర్యానీ నా దగ్గరుంది కదా, నన్ను కూడా ముందు తిననివ్వండి. లేదు, ఇది మా టిఫిన్, తిరిగివ్వు మాంటీ. అవునా? అయితే చూద్దాం. మాంటీ పైకి లేస్తాడు. ఇంకా టిఫిన్ బాక్స్ మేడంకి చూపించి, మేడం, గట్టు చింకి లాస్ట్ బెంచ్ లో కూర్చొని లంచ్ చేస్తున్నారు, చూడండి. ఆ మాట విన్న వెంటనే గట్టు చింకి చాలా భయపడిపోతారు. రీతు మేడంకి కూడా చాలా కోపం వస్తుంది. ఏంటి, క్లాసులో ఏం నడుస్తుంది? గట్టు చింకి, త్వరగా ఇక్కడికి రండి. వాట్ ఈస్ దిస్ బిహేవియర్? గట్టు చింకి భయపడిపోతూ మేడం దగ్గరికి వెళ్తారు. సారీ మ్యామ్. వాట్ సారీ? నేను క్లాసులో నిలబడి మీకు లెసన్ చెప్తుంటే మీరు లంచ్ తింటూ ఉంటారా? పదండి బయటికి, వెంటనే అక్కడ వెళ్ళి నిలబడండి. సారీ మేడం, ఇక ముందు ఎప్పుడు ఇలా జరగనివ్వము. మ్యామ్, రియల్లీ సారీ.
లేదు, సారీ నడవదు. నేను మిమ్మల్ని ఎవరిని కూడా ఏమీ అనను. అంటే దాని అర్థం మీరు ఏం చేసినా ఊరుకుంటాని కాదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరు చేసిన దానికి మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. చేతులు పైకెత్తి క్లాస్ బయట నిలబడండి. గట్టు చింకి చూస్తారు. క్లాసులో పిల్లలందరూ వాళ్లనే చూస్తుంటారు. వెనక కూర్చుని ఉన్న బంటి, గుడ్డి ఇంకా హరికి కూడా చాలా భయమేస్తుంది. ఇంక వాళ్ళు ఏమీ చెయ్యలేక బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళి చేతులు పైకెత్తి నిలబడతారు. ఇదంతా ఏం జరిగింది గట్టు? నాకైతే ఇప్పటికీ చేతులు వణుకుతున్నాయి. ఈ మోంటీ చేసింది ఏం బాలేదు. సరిగ్గా చెప్పావు చింకి, వాడే మనల్ని ఇరికించాడు. ఇక్కడ నుంచి అందరూ పిల్లలు, టీచర్లు వెళ్తారు. ఇలా మనం చేతులు పైకి పట్టుకొని నిల్చుంటే వాళ్ళందరూ మనల్ని చూసి నవ్వుతారు కదా గట్టు. అవును చింకి, నాకు ఇదంతా చాలా ఎంబారెసింగ్ గా ఉంది. చూస్తూ చూస్తూ ఒక పీరియడ్ మొత్తం పూర్తయిపోతుంది. లంచ్ బెల్ మోగుతుంది. పిల్లలందరూ చేతులు కడుక్కోవడానికి క్లాస్ బయటకొస్తారు. రీతు మేడం కూడా బయటకొస్తుంది. మేడంతో గట్టు ఇలా అంటాడు. సారీ మ్యామ్, ఇక మేము లోపలికి వెళ్ళొచ్చా? లేదు, మీ క్లాస్ టీచర్ అంజు మ్యామ్ని రానివ్వండి. నేను తనతో మాట్లాడతాను. అప్పుడే మీరు కూడా లోపలికి వెళ్ళండి. ఏంటి అంజు మ్యామ్? అంజు మేడం పేరు విన్న వెంటనే వాళ్ళిద్దరూ ఇంకా భయపడిపోతారు. ఎందుకంటే తను చాలా స్ట్రిక్ట్. అప్పుడే అంజు మేడం అక్కడికి వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరినీ చూస్తూ ఇలా అంటుంది. వాట్ హ్యాపెన్? మీరిద్దరిక్కడెందుకు నిలబడ్డారు? ఏమైంది మేడం? వాళ్ళిద్దరూ క్లాస్ మధ్యలో లంచ్ చేశారు. అందుకే వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చాను. వాట్? క్లాస్ మధ్యలో లంచా? అసలు నేను ఏమింటున్నాను? వాట్ ఈస్ దిస్ బిహేవియర్ గట్టు చింకి? లేకపోతే ఏంటి మేడం, మిగతా పిల్లలు వీళ్ళిద్దరిని చూసి అలాగే చేస్తే? గట్టు చింకి, ఇవాళ మీరు డబుల్ హోంవర్క్ చేయాలి. అది కూడా మీకు పనిష్మెంట్లో ఒక భాగం. ఇంకా నా సబ్జెక్టులు కూడా. మీరు త్వరగా లోపలికి వెళ్ళండి. ఇంకా నాకు డైరీ ఇవ్వండి. నేను అందులో కంప్లైంట్ రాస్తాను. అందులో మీ పేరెంట్స్ సిగ్నేచర్ తీసుకురావాలి. అర్థమవుతుందా? ఓకే మ్యామ్. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. మేడం వాళ్ళ డైరీ మీద కంప్లైంట్ రాస్తుంది. లంచ్ పీరియడ్ మొత్తం వాళ్ళిద్దరూ బాధపడుతూ కూర్చుంటారు. మమ్మల్ని క్షమించండి గట్టు చింకి, మేము మేడంకి చెప్పి ఉండాల్సింది. మేము కూడా మీతో కలిసి లంచ్ చేశామని. అవని గట్టు చింకి, మా వల్ల మీరిద్దరూ ఇరుక్కున్నారు. సారీ గట్టు చింకి, మీ ఎక్స్ట్రా హోంవర్క్ చేయడానికి మేము కూడా నీకు హెల్ప్ చేస్తాము. ఏం పర్లేదు మిత్రులారా, పనిష్మెంట్ మాకే వచ్చింది కాబట్టి దాన్ని మేమే పూర్తి చేస్తాము. క్లాస్లో లంచ్ చేసే ఐడియా నాకు కూడా వచ్చింది కదా ఎలాగోలా. గట్టు, ఇది వదిలేయ్. కానీ మమ్మీతో సైన్ ఎలా చేయించగలం? ఓ నో. గట్టు ఇంకా చింకి ఇంటికి వచ్చేసరికి అమ్మ అప్పట్లాగే కోపంగా ఉంటుంది. ఏమైందమ్మా? నాకు మీ మేడం ముందే ఫోన్ చేసి చెప్పింది. మీ డైరీ నాకివ్వండి. ఇంకా త్వరగా డిన్నర్ చేసి హోంవర్క్ చేయడానికి వెళ్ళండి. ఓకే మమ్మీ. గట్టు చింకి అలానే చేస్తారు. కాసేపటి తర్వాత హోంవర్క్ చేయడానికి కూర్చుంటారు. అంతా హోంవర్క్ చేసేసరికి వాళ్ళకి ఒకటే ఆలోచన వస్తుంది. ఇవాటి తర్వాత నేను ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. అవును గట్టు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.